ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్. సెలవుల పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేలా త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారంతో పాటు ఇకపై ప్రతి శనివారం అధికారికంగా పూర్తి స్థాయిలో సెలవు దినంగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలిపిందనమాట. ఇకపైన నెలలోని అన్ని శనివారాలు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినాలు అనమాట. సో ఇప్పటి వరకు నెలలో కొన్ని శనివారాలు మాత్రమే సెలవులు ఉండగా నూతన ఉత్తర్వుల ప్రకారం ఇకపైన నెలలోని అన్ని శనివారాలు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినాలుగా అయితే మారనున్నాయన్నమాట. అయితే ఈ శనివారాల సెలవుల వల్ల ప్రభుత్వ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలకు సేవ సకాలంలో అందేలా చూసేందుకు వీలుగా కార్యాలయాల పని వేళల్లో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు ప్రవేశపెట్టింది. సో ఇక్కడ అంటే వారానికి 5 రోజుల పని దినాలు, రోజువారీ పని గంటల పెంపు, వారానికి 5 రోజుల పని విధానం తీసుకురావడంతో మిగిలిన 5 రోజుల్లో రోజువారీ పని గంటలు పెంచారు. దీని ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉద్యోగులు అదనపు సమయం ఆఫీసులో విధులు నిర్వహించాల్సి అయితే ఉంటుంది. సవరించిన వేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు వర్తిస్తాయని అడ్మినిస్ట్రేటివ్ విభాగం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వర్షం. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వారానికి 2 రోజులు సెలవు లభించడం వల్ల ఉద్యోగుల మానసిక ఒత్తిడి తగ్గి మిగిలిన 5 రోజులు వారు మరింత ఉత్సాహంగా రెట్టింపు సామర్థ్యం పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారన్నమాట. నూతన పని వేళలో సెలవు దినాల్లో అమలులోకి, అంతేకాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చి విధులు నిర్వహించే ఉద్యోగులకు నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారింది. నూతన పని వేళలో మరియు సెలవు నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు అధికార ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కొత్త పని విధానం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని చెప్పేసి పలువురు అయితే భావిస్తున్నారు అన్నమాట.